హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఛాలెంజర్స్ హాయ్. ఈ లైఫ్ ఛాలెంజర్స్ హాయ్ అనే కొత్త యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, మనం లైఫ్లో డైలీ చేసే యాక్టివిటీస్ని అండ్ దానికి యొక్క క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, దాని యొక్క ఇప్పుడు లైఫ్లో జరుగుతున్న కొన్ని ఉంటాయి కదా, అంటే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి లైఫ్లో, అవి ఎలా సాల్వ్ చేస్తాను, ఎలా సాల్వ్ చేసినప్పుడు మీరు ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అన్న దాని గురించి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. నాకు టైం పడుతుంది అనమాట, 3 days or 4 days ఇలా పడుతుంది. అది మీకు కరెక్ట్గా ఒకే లైన్ చెప్తున్నా, ఆ లైన్ పట్టుకొని మీరు వెళ్ళిపోతే సింపుల్గా మీరు ప్రాబ్లమ్ను సాల్వ్ చేసేవచ్చు. అందుకోసం ఈ ఛానల్ పెట్టడం అయితే జరిగింది. అంటే ఇది ఏంటంటే, నేను చేసిన ఛాలెంజెస్ మీకు కానీ ఉపయోగపడాలి అన్న దానికోసమే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. నేను టీవీఎస్ షోరూంలో బైక్ అనేది కొనడం జరిగింది. ఏది టీవీఎస్ రైడర్ 125 బైక్ కొనడం జరిగింది. అది వితిన్ 2 monthsలోనే బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది. బ్యాటరీ ప్రాబ్లం రాగానే అందరూ ఏముందిలే బ్యాటరీ చేంజ్ చేసి రీప్లేస్ చేస్తారు, వారంటీ డైరెక్ట్గా వెళ్ళిపోతే చేంజ్ చేస్తారు. బట్ కానీ ఇంజన్ వితిన్ వన్ ఇయర్లో ఇంజన్ అనేది ప్రాబ్లం వచ్చింది. ఇంజన్లో సౌండ్ రావడం జరిగింది. మనం వెళ్ళి అడిగితే వాళ్ళు అది కాదు ఇది కాదు, మీరు పేమెంట్ అవుతుందంటారు. అంటే ఎట్లయినా మన దగ్గర డబ్బులు తీసేసుకోవాలనేసి అనుకున్నారనమాట. అట్లా కాదనేసి 3 days నేను 3 times తిరిగి మళ్ళీ 3rd time వెళ్ళంగానే సరే ఈ మాదిరిగా అయింది అని జనరల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒక అతను వచ్చి నేనే వర్క్షాప్ మేనేజర్ అని చెప్పకుండా మేనేజర్ అని చెప్పాడు. అంటే అతనేనేమో మేనేజర్ అనుకున్నా, ఇంకా తీరా చూస్తే వర్క్షాప్ మేనేజర్ అనేసి తెలిసింది. తర్వాత నేనేం చేశాను, ట్విట్టర్లోకి వెళ్ళి ట్వీట్ చేశాను అనమాట. ఏంది టీవీఎస్ కంపెనీకే ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. దీనికి ట్విట్టర్లో ట్వీట్ చేయడం వల్ల మీ సర్వీస్ వరస్ట్గా ఉంది, వరల్డ్లో ఇంత వరస్ట్ నేను ఎప్పుడు చూడలేదు అనేసి అన్నాను అనమాట. ఎందుకంటే 3 times తిరిగి నాకు చిరాకు వచ్చేసింది. తర్వాత నేను మేనేజర్ని వెళ్ళగానే మేనేజర్ మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా చూశాడనమాట. అంటే వెంటనే మన కంప్లైంట్ అనేది కూడా కొంత ఇంపాక్ట్ చేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కస్టమర్ కంప్లైంట్ అనేది వచ్చాక రెస్పాండ్ అనేది మంచిగా ఉండకపోతే ఆ కంపెనీ అనేది ఎప్పటికైనా క్లోజ్ అయిపోద్ది. అందువల్ల టీవీఎస్ అనేది ఒక మంచి అభివృద్ధి చెందిన ఒక కంపెనీ అనమాట. ఇండియాలో కానీ ఆఫ్రికాలో ఇలాంటి కంట్రీస్లో చూసుకుంటే. కానీ ఆ టీవీఎస్లో ఇలాంటి సర్వీస్ ప్రాబ్లమ్స్ చిన్నవి అనేటివి ఉండకూడదు. కాబట్టి టీవీఎస్ కంపెనీ వెంటనే రెస్పాండ్ అయ్యి మనకు రిప్లైస్ అనేది ఇచ్చింది. చూస్తున్నట్లయితే మీరు డిస్ప్లేలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అట్లా రిప్లైస్ ఇచ్చి మీకేం ప్రాబ్లం లేదు మేము ఉన్నాం అనేసి కంపెనీ వాళ్ళే కంప్లైంట్ రైజ్ చేశారనమాట. వాళ్ళ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే అతనేమంటాడంటే 4th సర్వీసు పెయిడ్ అవుద్ది, మీరు పే చేసేయండి అది ఇది అన్నాడు. అట్లా కాదని చెప్పి నేను డైరెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళా. దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, ఇన్ని 3 days వేస్ట్ అవ్వకుండా మీరు వెళ్ళి డైరెక్ట్గానే మేనేజర్ని కలిసేయవచ్చు షోరూమ్స్లో అనేసి మీరు తెలుసుకోవాలి. కింద వాళ్ళు అవ్వదు, ఏమైనా ఇబ్బంది పెట్టారు, చిన్న ప్రాబ్లం అయినా డైరెక్ట్గా వెళ్ళి మేనేజర్ని కలుసుకోండి. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా, 8,700 సంథింగ్కి ఇంజన్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అట్లా అన్నీ మేనేజర్ దగ్గరికి వెళ్ళండి. నేను 3 days తర్వాత చాలా డిలే చేశాను. కానీ ఇప్పుడు మనం ఇలా ప్రాబ్లం సాల్వ్ అయింది. నేను ట్విట్టర్లో ట్వీట్ చేయడం ఇవన్నీ కాకుండా నేను ముందే డైరెక్ట్గా మేనేజర్ దగ్గరికి వెళ్ళినా అయిపోయినాం. అది మీరు ఏ మిస్టేక్ చేయకుండా మేనేజర్ దగ్గరికి వెళ్ళండి. మేనేజర్ రెస్పాండ్ అవ్వకపోతే కస్టమర్ కేర్కి చేసి కంప్లైంట్ చేయండి. అది కానీ రెస్పాండ్ అవ్వకపోతే ట్విట్టర్లో ట్వీట్ చేయండి. ఇది ప్రొసీజర్ అనమాట. ఇప్పుడు చూసారా, మీకు ఒక్క లైన్లో సింపుల్గా అర్థమైపోయింది. ఇలాంటివి మరిన్ని మన వీడియోస్లో మరిన్ని వస్తాయన్నమాట. ఇలాంటి వాటి కోసము జనాలకి అన్నీ తెలియాలి, జనాలకి మనం ఛాలెంజ్ చేసేటివి కానీ, అంటే మనం ఒక్కటే కాదు అవతల వాళ్ళు కూడా తెలుసుకోవాలి, అవతల వాళ్ళు కూడా బాగుపడాలి, ఈ రూట్స్ తెలుసుకొని అనేదాన్ని ఉద్దేశించి ఈ ఛానల్ పెట్టడం జరుగుతుంది. మీరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీకు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వచ్చాయా అన్నది కామెంట్ చేయండి. మీరు వచ్చినప్పుడు మీరు రిజాల్వ్ చేసుకున్నారు, మీరు ఎలా చేయలేకపోయారు, మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్న వాటికి అంతా కామెంట్ చేయండి. నేను కామెంట్లో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి మీరేమైనా చెప్పాలనుకుంటే వీడియో ద్వారా చెప్పండి. నేను కూడా తెలుసుకొని నేను సరిదిద్దుకోవడం ఇలాంటివి చేస్తాను. మీరు చేసినటివి ఏమైనా ఉంటే ఈ ఛానల్లో
కొత్తగా అప్లోడ్ చేస్తాం. మీరు ఏం రిస్కులు చేస్తున్నా, ఓకేనా? ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.